మీరు మాట్లాడుతుంటే నాకు ఇంకోటి కూడా స్ఫురిస్తోంది. ఎక్కడైతే ఈ యొక్క మహాత్ములు ఉంటారో, గురువులు ఉంటారో, బాబాలు ఉంటారో అక్కడ కంపల్సరీ అన్నదానం అనేది జరుగుతూ ఉంది అనిపిస్తుంది. అయితే రామరెడ్డి తాత దగ్గర కూడా అన్నదానం చేస్తూ ఉంటారు. నిరంతరం 24 hours అది జరుగుతుందని విన్నాను. కడపలో కూడా అడవిలో సరస్వతి స్వామి దగ్గరికి వెళ్ళాం అనమాట. 125 ఏళ్ళ స్వామి దగ్గరికి మేము. మన కర్నూలుకి దూరము, కడప అడవుల్లో అన్నారు. మరి అక్కడ కూడా ఎప్పుడు నిరంతరాయంగా వాళ్ళు భోజనం వచ్చిన వాళ్ళందరికీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏం అడగకుండానే భోజనం పెట్టేస్తారు. ఈ భోజనం అనేది పెట్టడానికి ఈ యొక్క ఆధ్యాత్మికతకు ఏమి అవినాభావ సంబంధం? చాలా ఉందమ్మా. మనిషి సంతృప్తి పడేది కేవలం ఆహారం దగ్గరే. మనిషి దారి తప్పేది కూడా ఆహారం దగ్గరే. ఓకే, మనిషి దారి తప్పేది కూడా ఆహారమే. టేస్ట్, ఈ 4 నమ్ముకున్నామా దారి తప్పుతాం. మనం ఆకలి అనేది శరీరం అడగటం దగ్గర ఆగితే ఏది కావాలో ఎంత కావాలో సమయానికి భగవంతుడు ఇస్తూనే ఉంటాడు. ఈ అవతవతల మార్గంలో అందుకనే ముందు వాళ్ళ ఒకటే అంటారు, పోటోబా బాద్మే విఠోబా. ముందు కడుపు నింపితే తర్వాత భగవంతుడు దొరుకుతాడు. వివేకానంద కూడా చెప్తాడు, ముందు కడుపు నింపండి. వాళ్ళకి ఏదైనా జ్ఞానం నేర్పాలి, ఇంకోటి నేర్పాలి అంటే ముందు వాడికి ఆకలితో వాడు కూర్చోబెట్టి నేర్చుకుంటే వాడు ఎందుకు నేర్చుకుంటాడు. సో ఇక్కడ మహాత్ములు ఈ విషయాన్ని వచ్చిన వాడికి ఎంత దూరం నుంచి వస్తాడో, ఎంత వెతుక్కుని వస్తాడో, ఎంత శ్రద్ధతో వచ్చాడో, దారిలో తిన్నాడో లేదో ముందు వాడికి పెట్టండి. తినొచ్చుంటే వాడికి అక్కర్లేదు, తినకపోతే ఆ ఆహారంతో ముందు వాడు నిలకడవుతాడు, చక్కగా నిర్మలం అవుతాడు. ఆ తర్వాత మనం ఇచ్చేది వాడు ఆస్వాదించగలడు అనేది ఇక్కడ మహాత్ముల స్థానాల్లో. అందుకే నాకైతే ఇంటింటికి డబ్బా ఇచ్చి, హైదరాబాద్ పట్టణంలో ఇంటింటికి డబ్బా ఇవ్వటం, సాయి భిక్షాపాత్ర అని పేరు పెట్టి స్టిక్కర్ అంటించి 100 ఏళ్ళు పైనే అందరికి ఇచ్చి రావటం. వాళ్ళు గుప్పిడి బియ్యం వేయాలి, పావలా 10 పైసలు, రూపాయి ఎంతో వేయండి అనేవాడిని. అవి తెస్తే నెలకి 200-300 కేజీలమ్మ చచ్చేవాడిని, పంచలేక వండలేక. మళ్ళీ నెల తిరిగితే వచ్చేస్తాయి. నాకు ఈ కోనేరు సాయిబాబా మందిరంలో నెలకి 7-8 అన్నదానాలు పట్టుకెళ్ళటం, అక్కడ వండించేయటం, పనిచేయటం. ఆ అన్నపూర్ణేశ్వరి మాత మీకు అలాగ సిద్ధించింది. సో ఇవన్నీ అందుకే నాకు 3 మిషన్లు ఇచ్చారు నాకు సాయినాథుడు. ఒకటి అక్షర జ్ఞానం, అక్షర యజ్ఞం పత్రిక నడపటం, అన్నదానం, అన్నయజ్ఞం పెట్టారు, ఆహారం, ఇది 2వది. 3వది అగ్ని కార్యం. హవనం చేస్తూ ఉంటే కర్మలు ధ్వంసం అవుతాయి. అగ్ని హిమాలయాల్లో ఎక్కడికైనా వెళ్ళండి ధుని ఉంటుంది. బాబా కూడా ధుని అందుకనే పెట్టారు. ఇది మామూలుది కాదు, మీ కర్మలను ధ్వంసం చేసే పరమ పావని ఈ ధుని అంటాడు బాబా. ఇలాగ ఈ 3 మిషన్లు పట్టుకుని వస్తే నాలో రకరకాల మార్పులు. స్వామి, మనము రామాలయంలోనో లేకుంటే కృష్ణుడి యొక్క గుడిలోనో ఇంకెక్కడా కూడా ధుని చూడము. ఓన్లీ మనం బాబా గుళ్ళోనే ఆ ధుని చూస్తాము. ఇప్పుడు మీరు అన్నారు ఆ కర్మలు కాల్చడానికి ధుని అవకాశం ఉందని, అంటే దత్త పరంపరలోనే ఈ యొక్క ధుని యొక్క ప్రాముఖ్యత ఉందా? అంతేనమ్మా, దత్త పరంపరలో ఉంది, మహాత్ములు యోగుల పరంపరలో కూడా ఉంది. సాయినాథుడు వచ్చాక ఒక మహాయోగి సామాన్యంగా మన దగ్గరికి చేరారు కనుక ఆయన ఈ విషయాలని అందరూ కూడా, మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో ఒక మంచి రోజున పర్వదినాలలో వాళ్ళు హోమము, యజ్ఞం ఇలాంటివి సంవత్సరానికి 1-2 సార్లు చేస్తున్నారు. అంటే అగ్నిని ఆశ్రయించకుండా, అగ్ని కార్యములు చేయకుండా ఏ దేవాలయము ఉండదు, దేవతా క్రియలు ఉండవు, అసలు ఏ మతాలు లేవు. మీరు క్రిస్టియానిటీ తీసుకుంటే క్రిస్టియన్ మతంలో కూడా కొవ్వొత్తులు పెడతారు, క్యాండిల్స్ పెట్టి చేస్తారు. ముస్లింలు తీసుకుంటే అక్కడ కూడా వాళ్ళు చక్కగా సాంబ్రాణి పొడి వేసి ఆబడి చేస్తారు. అంటే ఆ కామన్గా ఉన్న ఒక విశ్వశక్తి అగ్ని స్వరూపం. కాబట్టి ముఖ్యంగా మహాత్ముల దేవాలయాల్లో, సాయి మందిరాల్లో ఉంటే అదొక పద్ధతిగా పెట్టారు. మిగతా చోట్ల కూడా పెట్టచ్చు, కానీ అది ఇక్కడ ఈ పద్ధతిలో అగ్ని కార్యం. సాయినాథుడి నుంచి సాంప్రదాయం విషయం, ఒక గుప్తంగా ఉన్న విషయం బయటికి అప్పటి నుంచి వచ్చింది. తర్వాత స్వామి, మీ గురించి కూడా మేము చాలా విన్నాము. సాయి వేద సారం అని ఉంది కదండి, దాంట్లో కూడా ఎంతోమంది వాళ్ళ యొక్క అనుభవాలు చెప్పారు. పెట్రోల్ లేకుండా కూడా బండిని నడిపించారన్నారు. అయ్యో, అది అవును రాశారు ఒక అతను భక్తుడు. ఇవన్నీ చెప్పాలంటే చాలా జరిగిపోయాయమ్మా, చాలా జరిగాయి. ఈ రోజున అందుకనే భయం వేస్తుంది. అష్టసిద్ధుల్లో భాగమే అది. ఏదో తెలియదు కానీ ఒకటి, నేను ఈ రోజు వరకు నేను చెప్తున్నాను, ఈ రోజు వరకు కూడా, ఈరోజు గురువారం కూడా, ఈ రోజు వరకు నేను
సాయిని ఇది కావాలి అది కావాలి అడగలేదు. నందుబాబు మీకు చెప్పాను, నందుబాబు ఆయన కాళ్ళు పట్టుకుని రాత్రంతా ఆయన ఒళ్ళు తొక్కటం, పైకెక్కి తొక్కుతూ గోడ పట్టుకుని ఇదే నాకు మహాభాగ్యం అనుకుంటే ఆయన ఒక రోజున హఠాత్తుగా వీడికి 2 సిద్ధులు ఇస్తున్నాను అన్నాడు. సో ఇవన్నీ అలా జరుగుతూ వచ్చాయి. అవును, అది అతను మరి నాకు ప్రాణ స్నేహితుడు ఆ రోజుల్లో. మరి అప్పటికి నేను సన్యాసి అవ్వలేదు, మరి ఇంకోటి అవ్వలేదు. అక్కడ ఫ్రెండ్స్, ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. అంటే బయటికి మీరు సన్యాసి అవ్వలేదు, కానీ అంతర్ముఖంగా మీ యొక్క సన్యాసి భావనలు వారు గమనించారని. అంటే అతను గమనించలేదు. అతను పాపం పాత్ర తక్కువ. ఇక్కడ ఏమైందంటే నాకు తెలుస్తోంది నా జన్మ రహస్యం. చిన్నప్పటి నుంచి గోదావరి తీరంలో ఎన్ని లీలలంటే అనుభవాలు పొందుతూ వచ్చా. రామకృష్ణ మఠంలో సాధువుల యొక్క సాంగత్యం చిన్నప్పుడు 7-8వ తరగతి దాకా రామకృష్ణ మఠంలో వాళ్ళతో గడిపేవాడిని. ఇవన్నీ నాకు ఎక్కడో కొన్ని స్థితులు ఉన్నాయి. ఆ రోజు మేము ఇద్దరం బయలుదేరి వస్తూ సింగరాయకొండ దాటాం. బండి అయిపోయింది, బుల్లెట్ బండి ఆగిపోయింది. మీ ఇద్దరం ఎన్నో తిరుగుతున్నాం బండి మీద, ఎన్నోసార్లు ఆగిపోయింది. ఏమిటయ్యా అంటే పెట్రోల్ అయిపోయింది. ఊపాడు, చేశాడు, కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ ఆగిపోయింది. ఇంకా అవ్వదు, ఏం చేద్దాం, ఏదో లారీ పట్టుకుని మళ్ళీ వెళ్ళి దగ్గరలో ఉన్న బంకులను తెచ్చుకుందాం అని అన్నాడు. సరే, ఆ బండిని పడుకోబెట్టాడు. పడుకోబెడితే ఏమైనా చుక్కలు బయటకు వస్తే మళ్ళీ లేపాడు. స్టార్ట్ కాట్లా, మళ్ళీ పడుకోబెట్టి ఉంచాడు. నాకెందుకో చూశాను, అక్కడ చెట్టు పక్కన కూర్చున్నాం ఇద్దరం పక్కనే. నాకు వెంటనే అక్కడ బోర్వెల్ హ్యాండ్ పంప్ ఉంది. నాకెందుకో వెంటనే ఆ పంపు దగ్గరికి వెళ్ళి పంపు కొట్టాను. తాగుతాను అనుకుని తాగు అయితే అన్నాడు. ఇలా తీసుకున్నాను, పరిగెట్టి బండి నిలబెట్టాను, అందులో పోసా. అలా 4-3 దోసిళ్ళు పట్టుకెళ్ళి పోసేసా. ట్యాంక్ పాడైపోతుందని గొడవ. అతను పాపం ట్యాంక్ నాశనం అయిపోతుంది, నీళ్లు ఎవరు పోస్తారా నువ్వు అన్నాడు. నువ్వు మాట్లాడకన్నా. అతను నాకు ప్రాణ స్నేహితులు నా జీవితంలో ఇద్దరే. అతను ఒకడు ఈ రోజు వరకు చెప్పుకోవాలంటే. అతను ఇంకా అన్నాడు కానీ పాపం ఇంకా నా కర్మ నాదే అనుకున్నాడు. పాపం నోరెప్పలా. దాన్ని నిలబెట్టి 4 దోశలు పోసేసి మళ్ళీ ఊపాడు, మూత పెట్టి పెట్టాడు, మళ్ళీ పడుకోబెట్టాడు. ఏదో ఇవన్నీ జరిగిపోయిన తర్వాత స్టార్ట్ చేయను. స్టార్ట్ అయిపోయింది, డుబ్బు అంటూ అన్నాడు. మరి వెళ్ళిపోదామంటే ఇంకేమంటాడు. కూర్చున్నాడు, ఎక్కాం, టంగుటూరు వచ్చాం, ఆగిపోయింది. పెట్రోల్ బంక్ దగ్గర తీసుకెళ్తే ఇంకా కొంచెం నీళ్ళు అడుగుని ఉన్నాయట. వాడంటాడు, ఇదేంటి నీళ్ళు ఎలా పోసుకొచ్చారే అంటాడు. మా కర్మలే, అదే జరిగిపోయింది, ముందు ఏదో చేయంటే వాడు మొత్తం విప్పి ఆ ట్యాంక్ పట్టుకెళ్ళి క్లీన్ చేయించుకోండి అని చెప్పి పక్కన మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి క్లీన్ చేయకుండా పెట్రోల్ పోస్తే కరెక్ట్ కాదు, క్లీన్ చేసుకోండి అంటే, ఇంకో చూసావు నీ వల్ల క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది అన్నాడు. నా వల్ల ఏం చేద్దానన్నా, మరి క్లీన్ చేయించాను. మీ వల్ల అంత దూరం ప్రయాణం చేశారు కదా. తర్వాత అతను అదే అన్నాడు, ఇది నిజమేనయ్యా, నాకు ఆశ్చర్యం వేస్తుంది. నాకు హోటల్కి వెళ్ళి ఉంటే ఒంగోలులో అసలు నీళ్ళు ఎలా పనిచేసింది బుల్లెట్కి అంటే, నన్నేం చెప్పమంటావు, నాకేం తెలుసు. మీరు ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు మీకు భావన. అవునమ్మా, ఇది ఈ రోజుకి ఎవరికి చెప్పని రహస్యం. ఆ చెట్టు పైన గణపతి బొమ్మని చెక్కి ఉన్నారు. చెట్టు పైన గణపతి బొమ్మ చెక్కారు. ఇలా అంటే దాన్ని మామూలుగా చీల్చి ఇలా ఇచ్చేస్తారు కదా, అలా గణపతి బొమ్మ షేప్ చేశారు. ఎవరు తెలియదు. కూర్చుని అలా చూశాను. నాకు గణపతి అంటే చిన్నప్పటి నుంచి ఒక అది. సరే, ఆయన తలుచుకున్నాను, ఆయన చేసుకున్నాను. సరే, అప్పుడు ఏంటి ఇది ఎలాగ ఇక్కడ ఆగిపోయాం అని అలా లోపల అనుకుంటే ఈ థాటు నాకే తెలియకుండా ఫ్లైర్ అప్ అయింది. సో అప్పుడు వెంటనే యాక్షన్లో పెట్టేశా. ఒక అదృశ్య శక్తి అంతే దాన్ని మనలో ప్రవేశించదు కనుక నా సిద్ధి అని అనుకుంటారు. ఈ అన్ని సిద్ధులు బయట నుంచి ఎక్కడి నుంచో ప్రవేశిస్తూ ఉంటాయి, అంతే కదమ్మా. సో అలాగా జరిగింది. మళ్ళీ అప్పుడు నేను తర్వాత అన్నాను, ఎవరో 2-3 చెప్పేవాడికల్లా మళ్ళీ ఇంకోసారి ట్రైల్ వేద్దాం అన్నాడు. నువ్వు దేవుడితోటి వీటితోటి ఆడుకోకు నాన్న, గుర్తుపెట్టుకో. అందుకే ఇది ప్రొఫెషనల్ కాదు, ఇది బయట పెట్టేవి కాదు. ఇలాంటివి కొంతమంది ఉంటారు కీర్తి కోసము, లేకపోతే ఇంకోటి ప్రయోజనాలు, అది బయటికి పెట్టి మోటార్ సైకిల్ తిప్పించేసాడు మావాడు అని చెప్పి మనం వద్దు, కామ్గా ఉందాం. అది ఎక్కడ చదివావు, నువ్వు ఎలా పట్టుకున్నావో అతను ఎప్పుడో 20 ఏళ్ల క్రితం రాసి పెట్టాడు. కాబట్టి ఇలాంటివి చాలా జరిగాయి. షిరిడీలో ఒక స్వామీజీ బ్రహ్మచారి, ఇద్దరం కూర్చున్నాం, హారతి పాడుకుంటూ తన్మయత్వంతో కూర్చుని ద్వారకామాయిలో హారతి జరుగుతుంది, మధ్యాహ్న హారతి అంతా అయిపోతుంది. అతని చెయ్యి నాకు ఇలా చేతిలో పట్టుకున్నాడు, నా చెయ్యి తీసుకుని అతని చేతిలో పెట్టుకుని అలా పట్టుకున్నాడు. చక్కగా ఇద్దరం హారతి పాడుతున్నాం, తన్మయత్వంగా చూస్తున్నాం. టీవీలో హారతి వస్తుంటే ఇద్దరం చూస్తున్నాం. హఠాత్తుగా చెయ్యి తీసి ఇక్కడ ఇలా పెట్టుకుని మళ్ళీ కూర్చుంటే హఠాత్తుగా చేతిలో ఒక రుద్రాక్ష వచ్చింది. నాకు అసలు దిమ్మ తిరిగిపోయింది. ఏమిటి మామూలు, ఇదేంటి నిజమా? చూస్తే రుద్రాక్ష ఉంది. పట్టుకుని కాసేపు ఇంకా హారతి పాడటం ఆగిపోయింది. నాకు ఇక్కడ ఏదో బ్లాక్ అయిపోయింది, స్ట్రక్ అయినట్టు అయింది. ఈ రుద్రాక్ష ఏంటి అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకా వెంటనే మరుక్షణంలో ఒక ఆలోచన వచ్చింది. అతను మళ్ళీ చేయి నేను తీసుకుని చేతిలో పెట్టి అలా మూసేసి నొక్కి పెట్టి అలా పెట్టాను. అతను అంటాడు, హారతి అయ్యాక, నువ్వు రుద్రాక్ష తెచ్చావా అన్నాడు.
అయినా దీని గురించి అడగక ముందు బయటికి పోయాక మనం కూర్చుందాం, నాకు అసలు చాలా ఇదే ఒత్తిడిలా ఉంది, అసలు అది ఏమిటని చూడు ఒకసారి తీసి, నేను చూడలేదు, నీ చేతిలో పెట్టానన్నాను, బయటికి వెళ్ళి అక్కడ వెళ్ళి మేము అది తీసి చూశాడు, చూసి భలే ఉంది, నల్లగా ఉందే, ఇంత నల్ల రుద్రాక్ష నేను చూడలేదు అన్నాడు. ఇది నేను చూస్తా అని చెప్పి, నువ్వు ఇచ్చి నువ్వు చూస్తానంటే మాట్లాడుకు నువ్వు అని చెప్పి దాన్ని చూసి తల మీద పెట్టుకుని ఈ థర్డ్ ఐ పాయింట్లో దాన్ని పెట్టుకుని ఇవి 2-3 క్రియలు. ఇప్పుడు నాకు అసలు గొంతు పట్టు స్ట్రక్ అయిపోతుంది. ఆ లీలలు ఎవరు చేస్తున్నారు? అతనేమన్నాడు, అప్పుడు చర్మని చెప్పాడు తర్వాత, బాబాజీకి చూసావా, బాబా శర్మాజీ, శర్మాజీకి ఈ చేతిలోకి రుద్రాక్ష ఇచ్చాడు, వచ్చిందట మహత్యం, నాకు ఇచ్చారు, ఇది నాకు చాలా బంగారం కంటే విలువైందని చెప్పి. అంటే మీరు ఇప్పుడు చెప్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, ఏ గురువులు కూడా వారి దగ్గర ఉన్నది వారు ఉంచుకోకుండా అందరికీ పంచుతూనే పోతారేమో అనిపిస్తుంది. అది ఇక్కడ ఎంత పంచుకుంటే అంత పెంచుకోవటం అమ్మా, నేను నమ్మింది. ఎంత బయటికి ఇస్తే వస్తువులు కానీ ఇంకోటి కానీ జ్ఞానం కానీ డబల్ పంచితే పెంచబడుతుంది, ట్రబుల్ త్రిబుల్ అయిపోతుంది.